సై చిత్రంతో తనదైన విలనిజంతో మన తెలుగు ఇండస్ట్రీలో ముద్ర వేసినటువంటి భిక్షు యాదవ్ పాత్ర మీకు గుర్తే ఉంటుందనుకుంటాను. అయితే ప్రదీప్ రావత్ గారు ఆగస్టు 4వ తారీఖు 11:30 మధ్యన నీలోఫర్ హాస్పిటల్లో గుండెపోటుతో మరణించడం జరిగింది. అయితే ఇంత ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నట్టుండి ఎందుకు మరణించారని సినీ ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుందని చెప్పాలి. అయితే నిజంగానే ఆయన చాలా ఆరోగ్యవంతుడు. అండ్ ఎప్పుడూ కూడా ఆయన మంచి ప్రోటీన్ ఫుడ్ దగ్గర నుంచి మంచి బాడీ డైట్ని ఫాలో అయ్యేటటువంటి ఒక మంచి జిమ్ ట్రైనర్ కూడా ప్రదీప్ రావత్ గారు. మరి ఇంత ఆరోగ్యంగా శరీరాన్ని కాపాడుకునే సందర్భంలో ఒక వ్యక్తికి గుండెపోటు ఎందుకు వచ్చింది అని సినీ వర్గాల్లో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో అని నేను చెప్పబోతున్నాను. అయితే దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ప్రదీప్ రావత్ గారు క్యాన్సర్తో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి క్యాన్సర్ మాత్రం ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాదు కాబట్టి ఆయన డాక్టర్ల సలహా మేరకు ఇటు సినిమాలు చేసుకుంటూ కూడా మరి కుటుంబ సభ్యులతో తాను చాలా ధైర్యంగా ఉంటూనే ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ట్రీట్మెంట్ 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ఆయన తన తోటి నటీనటులకు కూడా ఒక్కరోజు తను క్యాన్సర్తో బాధపడుతున్నట్టు చెప్పలేదు. అంటే అంత ధైర్యంగా ఉన్నారు ప్రదీప్ రావత్ గారు ఆ సమయంలో. అయితే ఇటు చికిత్స జరుగుతున్నటువంటి సమయంలోనే ఆయనకి గుండెపోటు రావటం, ఆ సమయంలో శరీరం అనేది స్పందించకపోవటం వల్ల ఆయన చనిపోవటం జరిగింది. దాదాపు 140 చిత్రాలు 8 భాషల్లో చేశారు ప్రదీప్ రావత్ గారు. మెగాస్టార్ చిరంజీవి గారితో స్టాలిన్, ప్రభాస్తో ఛత్రపతి అండ్ గజనీ చిత్రంతో ఆయనకు ఉత్తమ విలన్గా ఉత్తమ నటుడు అవార్డు రావటం జరిగింది. అయితే ఉత్తమ విలన్గా రావటం వల్ల ఆయన తెలుగు భాషపై స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేశారు. ఆ సమయంలోనే సై చిత్రంలో మన రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రంతో ఆయనకి తెలుగు చిత్రంలో కూడా గొప్ప అవకాశం వచ్చింది. అయితే ఆయన తొలి తెలుగు చిత్రం సై అని మనం చెప్పుకోవాలి. అలాంటి సమయంలో ఆయనకు భాష రాకపోయినా కూడా భిక్షు యాదవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయారని చెప్పాలి. అయితే చాలామంది ఎవరు ఇంత భారీ పర్సనాలిటీ, ఎవరు ఈ వ్యక్తి అని అనుకునే సందర్భంలోనే ఆ చిత్రం సూపర్ హిట్ అయిపోవడం, ఆ తర్వాత ఛత్రపతి చిత్రం రావటం, ఛత్రపతి కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వడం, ప్రదీప్ రావత్కి నిజంగానే తెలుగులో అద్భుతమైన అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలాంటి సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సూపర్ హిట్ చిత్రం స్టాలిన్లో కూడా ఒక విలన్ పాత్ర చేసే అవకాశం వచ్చింది. అయితే అందులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో ధీటుగా నటించి ఎంతోమంది ప్రశంసలను ఆయన సొంతం చేసుకున్నాడు. అయితే అమీర్ ఖాన్తో నటించినటువంటి గజనీలో కూడా ఆయననే ఉండడం, అయితే ఇటు తమిళ్ గజనీలో కూడా ఆయన విలన్ చేయటం, మరి హిందీ గజనీలో కూడా అమీర్ ఖాన్తో ఆయనే చేయటం, లగాన్ చిత్రంలో కూడా ఆయన చేసినటువంటి పాత్రకి చాలా గుర్తింపు రావడం వల్ల పరభాషలు వ్యక్తులు కూడా వచ్చి దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఆయన కాల్ షీట్ల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూసి ఈ వ్యక్తి మాకు కావాలి అనే స్థాయికి ఆయన నటనని మెరుగుపరుచుకున్నారని చెప్పాలి. అయితే మహాభారతం చిత్రంలో ఆయన ఒక చిన్న పాత్ర చేశారు, అశ్వత్థాముడి పాత్ర. ఆ సీరియల్లో నటించినటువంటి ఆ సందర్భంలోనే ఆ అశ్వత్థామ పాత్ర చాలా గొప్పగా ఉండడం వల్ల సినీ వర్గంపై అండ్ సినీలో నీలాకాశంలో ఆయనకంటూ ఒక గొప్ప స్థాయిని పెంచుకోవాలనే ఆసక్తి ఆయనకు రావడం వల్ల ఆయన ఇప్పుడు అద్భుతమైన నటుడిగా ఎదగడమే కాకుండా దాదాపు 8 భాషల్లో 140 సినిమాలు చేసే స్థాయికి ఆయన ఒక గొప్ప విలన్గా ప్రాచుర్యం పొందాడని చెప్పాలి. మరి ప్రాచుర్యం పొందినటువంటి ఈ గొప్ప వ్యక్తి మన మధ్యన లేకపోవడం అనేది నిజంగా సినీ వర్గంకే కాదు, కేవలం
ఒక భాషకు సంబంధించే కాదు, కేవలం సినీ ప్రపంచానికి మాత్రమే ఒక తీరని లోటు అని చెప్పాలి. ఈ విషయం తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో స్పందిస్తూ, అంత గొప్ప నటుడు ఇంత త్వరగా మన మధ్యన లేకపోవటం అనేది నిజంగా సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో స్పందించడం కూడా జరిగింది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. బాయ్.